వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ కార్తీక్ వాగిచర్ల. ఇవాళ ఎపిసోడ్లో అండి వరల్డ్స్ బిజియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద వ్యూవర్ మనకి ఇవాళ ఎపిసోడ్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారండి. యుఏఈలో ఎలాంటి కరెన్సీ వాడతారు, ఎలాంటి కాయిన్స్ వాడతారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇవాళ ఎపిసోడ్లో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. నా పేరు రూపిక అండి. నేను ఎక్కడున్నాను అనుకున్నారా? అబుదాబిలో ఉన్నాను. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క క్యాపిటల్ సిటీ అనమాట. నా వెనకాల చూసా కదా, అది క్లీవ్లాండ్ క్లినిక్ హాస్పిటల్, 7-స్టార్ హాస్పిటల్ ఇన్ యుఏఈ. ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, యుఏఈలో ఏ కరెన్సీ అయితే వాడతారో అది మీకు చూపిద్దామని వచ్చానండి. సో ఇండియాలో రూపీస్ అని ఎలాగంటామో ఇక్కడ దిరామ్స్ అంటాం, అంటే ఏఈడి అని కూడా చెప్పచ్చు అనమాట. సో 1 దిరామ్ ఈక్వల్ టు 20 రూపీస్ అట్ ప్రెజెంట్ నేను చెప్పేది. సో ఇవాళ మీకు ఇక్కడ ఏ కరెన్సీ అయితే పడుతుందో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కమాన్ లెట్స్ గో. ఫస్ట్ మీకు నేను కాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాయిన్స్లో ఇక్కడ ప్రెజెంట్ 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ వాడతారండి. మన ఇండియాలో పైసా అని ఎలా అంటామో ఇక్కడ ఫిల్స్ అంటారండి. ఇది 25 ఫిల్స్, ఇది 50 ఫిల్స్, ఇది 1 దిరమ్, నథింగ్ బట్ 100 ఫిల్స్ అండి. ప్రతి కాయిన్ మీద ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సింబల్స్ ఇస్తారండి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి డినామినేషన్ ఇస్తారండి. ఫిల్స్ చూడండి, 25 ఫిల్స్ గజేల్ యానిమల్ బొమ్మ ఉందండి. కింద వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఒకటి హిజ్రీ ఇయర్, ఒకటి గ్రెగోరియన్ ఇయర్ అనమాట. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 25 ఫిల్స్కి చూడండి, అరబిక్లో 25 ఫిల్స్, ఇంగ్లీష్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, అరబిక్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి 50 ఫిల్స్ అండి. ఈ 50 ఫిల్స్ మీద మీకు ఆయిల్ రిగ్స్ బొమ్మ ఇచ్చారండి. ఆయిల్ రిగ్స్ అంటే నథింగ్ బట్ పెట్రోల్ తీయడానికి యూస్ చేసే మిషన్స్ అండి ఇవి. సేమ్ సింబల్ వచ్చేసరికి ఆయిల్ రిగ్స్ 50 ఫిల్స్ మీద, హిజ్రీ ఇయర్, గ్రెగోరియన్ ఇయర్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 50 దిరమ్ కాయిన్కి వచ్చేసరికి మీకు చూడండి 50 ఫిల్స్, అరబిక్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, ఇంగ్లీష్లో. నెక్స్ట్ కమింగ్ టు ద 1 దిరమ్ కాయిన్ అండి. 1 దిరమ్ కాయిన్ మీద ట్రెడిషనల్ అరబిక్ కాఫీ పాట్ అంటారండి దీన్ని. పాతకాలంలో కాఫీ హీట్ చేసుకోవడానికి ఇదే వాడేవాళ్ళు అంటండి. చూడండి కింద వచ్చేసరికి హిజ్రీ ఇయర్, గ్రెగోరియన్ ఇయర్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాయిన్ 1 దిరమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, ఇంగ్లీష్లో, అరబిక్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ యూస్ చేస్తున్నారండి. కమింగ్ టు ద నోట్స్ అండి. ఫస్ట్ నోట్ వచ్చేసరికి 5 దిరమ్ నోట్ అండి. ఈ 5 దిరమ్ నోట్ మీద మనకి ఇచ్చిన సింబలు షార్జా సెంట్రల్ సూక్ అండి. సూక్ అంటే నథింగ్ బట్ మార్కెట్ అని, బిగ్ మార్కెట్ అని అర్థం. సో ప్రతి నోటు మీద ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అరబిక్ లెటరింగ్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లెటరింగ్ అండి, మనకు అర్థం అవడం కోసం ఇస్తారండి. అరబిక్లో 5 దిరమ్ అని చెప్పి అట్లా ఇచ్చారండి. ఇది సీరియల్ నోట్ సీరియల్ నెంబర్ అండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు, ఐ మీన్ నెంబర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి అరబిక్ లెటరింగ్ ఇచ్చారు చూడండి. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోట్ వచ్చేసరికి మీకు అల్ జమా మాస్క్, ఇది ఒక మాస్క్ అండి. ఇది వచ్చేసరికి షార్జాలో ఉంటుంది. సో చూడండి మొత్తం ఇంగ్లీష్ లెటరింగ్ ఇంతకు నేను చెప్పినట్టే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ 5 దిరమ్ అని, నెంబర్ 5 అట్లా ఇచ్చారు. 5 దిరమ్ తర్వాత నెక్స్ట్ 10 దిరమ్ నోట్ అండి. ఈ 10 దిరమ్ నోట్ మీద మనకి ఇచ్చిన సింబల్ కన్జర్ లేదంటే డేగర్ అని కూడా అనొచ్చండి. ఏం లేదండి, కత్తి. సో ఇంతకు చెప్పినట్టే మీకు అరబిక్ లెటరింగ్, నోట్ సీరియల్ నెంబరు ఇక్కడ అరబిక్లో 1010 అని అరబిక్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోట్ వచ్చేసరికి పైలట్ ఫామ్ అంటారండి, అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ అని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు చెప్పినట్టు ఇంగ్లీష్ లెటరింగ్, ఇంగ్లీష్ నెంబరింగ్ మనకు అర్థం అవడం కోసం. ఇది వచ్చేసరికి ఫాల్కన్ బొమ్మ అండి, ఫాల్కన్. నెక్స్ట్ 10 దిరమ్ తర్వాత 20 దిరమ్ నోట్ అండి. ఈ 20 దిరమ్ నోట్ మీద మనకి ఇచ్చారు చూడండి, దుబాయ్ క్రీక్ యొక్క బొమ్మ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 20 దిరమ్కి వచ్చేసరికి
ట్రెడిషనల్ దో అంటారండి దీన్ని. అంటే నథింగ్ బట్ పాతకాలంలో పడవల్లో వెళ్ళి వ్యాపారం చేశారు అని అంటారు చూడండి, ఆ టైప్ ట్రెడిషనల్ దో అంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ లెటరింగ్, నెంబరింగ్, ఇంగ్లీష్లో లెటర్ 20 అని చెప్పి, ఫాల్కన్ బొమ్మ, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ అండి. 20 దిరం తర్వాత 50 దిరం అండి. దీని మీద మనకి ఇచ్చారు చూడండి, ఇది ఆరిక్స్ అంటే నేషనల్ యానిమల్ ఆఫ్ యుఏఈ, ఆరిక్స్ అంటారండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 50 దిరం వచ్చేసరికి మీకు అల్ జహీలీ ఫోర్ట్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసరికి అలైన్లో ఉంటుందండి మీకు. నెక్స్ట్ 50 దిరం తర్వాత 100 దిరం నోట్ అండి. ఇది 100 దిరం నోట్ మీద మనకి ఇచ్చిన సింబల్ వచ్చేసరికి అల్ ఫహీదీ ఫోర్ట్ అంటారండి. నథింగ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్ మ్యూజియంగా వాడుతున్నారు. ఎవరైనా దుబాయ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి టెంపుల్ దగ్గర చూసుంటారండి, దుబాయ్ టెంపుల్ దగ్గర. సో ఇది 100 దిరం నోట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోట్ అండి మీకు ఇది WTC బిల్డింగ్ అండి. ఇది కూడా దుబాయ్లోనే ఉంటుందండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ బొమ్మ ఇచ్చారు. ఇంగ్లీష్ లెటరింగ్, ఇంగ్లీష్ నెంబరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఫాల్కన్ బొమ్మ. 100 దిరం తర్వాత 200 దిరం నోట్ అండి. ఈ 200 దిరం నోట్ మీద మీరు గమనిస్తే 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసేసి జాయర్ స్పోర్ట్స్ స్టేడియం అబుదాబిలో ఉంటుందండి. ఇది షరియా కోర్ట్ బిల్డింగ్, కోర్ట్ అండి. ఇది కూడా అబుదాబిలోనే ఉంటుందండి. 2 ఇచ్చారండి 200 నోట్ మీద. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 200 నోట్ మీద వచ్చేసరికి యుఏఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. ఇది కూడా అబుదాబిలోనే ఉంటుందండి. హెడ్ క్వార్టర్ బిల్డింగ్ అండి ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద 500 నోట్ అండి. దీని మీద మీరు గమనిస్తే ఇంతక నుంచి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క నోట్ మీద బ్యాక్ సైడ్ ఫాల్కన్ బర్డ్ అండి. ఇక్కడ 500 నోట్ మీద ఫ్రంట్ సైడ్ ఇచ్చారండి. ఇది యుఏఈ యొక్క నేషనల్ బర్డ్ అండి, ఫాల్కన్ అనేది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద 500 నోట్ వచ్చేసరికి జుమేరా మాస్క్ అండి. ఇది దుబాయ్లో ఉంటుంది, జుమేరా మాస్క్. నెక్స్ట్ 500 దిరం తర్వాత 1000 దిరం నోట్ అండి. ఈ 1000 దిరం మీద ఖజర్ అల్ హౌజన్ ఫోర్ట్ అండి. ఇది అబుదాబిలో ఉంటుందండి. ఇది వచ్చేసరికి 1760 ఆ టైంలో కట్టారంటండి. రాతితో కట్టిన కోట అంటండి ఇది, ఖజర్ అల్ హౌజన్ ఫోర్ట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నోట్ వచ్చేసరికి మీకు వ్యూ ఆఫ్ అబుదాబి అండి. అబుదాబి యొక్క వ్యూ ఇలా ఉంటుంది అని చెప్పి ఇచ్చారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ యూజ్ చేసే కరెన్సీ అయితే ఇది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కరెన్సీ కింగ్డమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంటర్నేషనల్ ఎపిసోడ్ చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నా. అయితే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇలా వీడియోస్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటే మాకు కరెన్సీ కింగ్డమ్ 2020@gmail.comకి మెయిల్ పంపించండి. ఏ కంట్రీలో ఉంటున్నారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి మీ కలెక్షన్ ఫొటోస్ కనుక పంపిస్తే మా టీం అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. అలానే ఇండియన్ కరెన్సీ కనుక ఎవరైనా ఈ లోకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కనుక కలెక్షన్ ఉంది చూపిస్తామంటే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుందండి. కరెన్సీ కింగ్డమ్ 2020@gmail.comకి మీ కలెక్షన్ని, మీ స్పెషాలిటీ ఆఫ్ ద కలెక్షన్ కనుక ఇమేజెస్ కనుక పంపిస్తే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుద్ది. కన్ఫామ్గా మేమైతే టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి.